చూడు. అప్పుడు వాళ్ళతో తోమా లేడు. ఎవరు లేడు? తోమా లేడు. వాళ్ళు 11 మంది శిష్యుల్లో 10 మంది మాత్రమే ఉన్నారు. తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళ సమాధానము అనుగ్రహించాడు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ప్రభువు వాళ్ళ సమాధానం అనుగ్రహించి ఆయన ప్రభు వెళ్ళిపోయాడు. అక్కడ ప్రత్యక్షమైన తర్వాత వెళ్ళిపోయాడు. కొంచెంసేపటికి మరి వాళ్ళతో పాటు ఉన్నటువంటి మరొక శిష్యుడు తోమా వచ్చాడు. తోమా రాగానే ఈ పేతురు, యాకోబు వీళ్ళందరూ చెప్తున్నారు, మేము ప్రభువుని చూసాము, ప్రభు ప్రత్యక్షమయ్యాడు, సమాధానం మీకు అనుగుగాక అన్నాడు. ఇప్పుడు మాకు సమాధానం ఉన్నది. ఎంతమందంతా గందరగోళం, ఎంతమందంతా కూడా నెమ్మది లేదు. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా అని తోమాతో వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు. చెప్తా ఉంటే ఈ తోమా ఏమంటాడు, నేను నమ్మను.